లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. భారతదేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రం ఏది అంటే ఎవరైనా గోవా అనే చెబుతారు. గోవా పేరు చెప్పగానే అక్కడ బీచ్లు, అందమైన జలపాతాలు గుర్తుకొస్తాయి. గోవా బీచ్ల్లో సేద తీరటానికి దేశ విదేశాల పర్యాటకులు క్యూ కడతారు. అరేబియా సముద్రం తీరంలోని గోవా పర్యాటకులకు స్వర్గధామం అనే చెప్పాలి. గోవాలో మద్యం తక్కువ రేటుగా లభించడంతో మద్యం ప్రియులకు ఇక్కడ పండగే పండుగ. కొందరైతే కేవలం మద్యం తాగటానికి గోవా వెళ్తారంటే అతిశయోక్తి కాదు. న్యూ ఇయర్ వేళ కిటకిటలాడే గోవా బీచ్లు ఈ ఏడాది మాత్రం బోసిపోయింది. ఎందుకో ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ప్రకృతి అందాలకు, సుసంపన్న సాంప్రదాయాలకు నెలవైన గోవా పేరు చెప్పగానే అక్కడ బీచ్లు, అందమైన జలపాతాలు, వన్యప్రాణులు గుర్తుకొస్తాయి. అరేబియా సముద్ర తీరంలో 125 కిలోమీటర్ల మేర విస్తరించిన గోవా బీచ్ల ప్రత్యేకతలే వేరు. సాయంత్రం అయితే చాలు పర్యాటకులకు స్వర్గం కనిపిస్తుంది. మద్యం ప్రియులైతే మైమరిచిపోతారు. స్వదేశీ బ్రాండ్లతో పాటు విదేశీ మద్యం అక్కడ ధరకే లభిస్తుంది. గోవాకి వెళ్లేవారు తిరిగి వచ్చేటప్పుడు తమ వెంట మద్యాన్ని కూడా తెచ్చుకుంటారు. ఇక 450 ఏళ్ల పాటు పోర్చుగీసు పాలనలో ఉన్న గోవా పర్యాటకంగా ఎంతగానో అభివృద్ధి చెందింది. కొత్త ఏడాది వస్తుందంటే చాలు పర్యాటకులు, ముఖ్యంగా మద్యం ప్రియులు గోవాలో వాలిపోతుంటారు. అక్కడ క్రిస్మస్ ముందు నుంచే న్యూ ఇయర్ మొదలైపోతుంది. బీచ్లు, రెస్టారెంట్లు కిటకిటలాడతాయి. కాలు పెట్టడానికి కూడా ఖాళీ ఉండదు. అలాంటి గోవాకు ఏమైందో తెలియదు కానీ గత 2 ఏళ్ల నుంచి పర్యాటకులు మొహం చాటేస్తున్నారు. ఈ ఏడాది కూడా టూరిస్టులు లేక గోవా బీచ్లు, రోడ్లు వెలవెలపోయాయి. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇది నెట్టింట వైరల్ అవుతోంది. దీపికా నారాయణ్ భరద్వాజ్ అనే వ్యక్తి ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టారు. పర్యాటకులు లేక గోవా దాదాపు ఖాళీగా ఉంది. ఇది ప్రభుత్వానికి మేల్కొలుపు లాంటిది. రవాణా గురించి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం అని పోస్టులో రాసుకొచ్చారు. దీనిని రాకేష్ కృష్ణన్ సింహ అనే మరో వ్యక్తి షేర్ చేస్తూ, మీరు చెప్పింది కరెక్టే. ఉత్తర గోవాలో ఉండే నా ఫ్రెండ్ ఫోన్ చేసి ఇదే విషయాన్ని చెప్పాడు. విదేశీయులకు ప్రాధాన్యత ఇస్తూ భారతీయ పర్యాటకులను స్థానిక హోటల్స్ వ్యాపారులు అఘోరపరుస్తున్నారు. వారి వైఖరి కారణంగా స్వదేశీ పర్యాటకులు గోవాకి వెళ్లేందుకు వెనకాడుతున్నారు. గోవాకి దూరంగా మనోహర్ పారికర్ అంతర్జాతీయ విమానాశ్రయం, రత్నగిరి మధ్య ఉండే బెల్ట్లో ఉండేందుకు టూరిస్టులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే అక్కడ ధరలు తక్కువగా ఉండటం, స్థానికుల సానుకూల వైఖరి ఉండటమే కారణం. అందుకే గోవాకి స్వదేశీ పర్యాటకులు వీడ్కోలు పలికారు. హోటళ్లలో పరిస్థితి గురించి నా స్నేహితులు చెప్పడంతో గతేడాది నా గోవా టూర్ రద్దు చేసుకున్నాను అని రీట్వీట్ చేశాడు. ఈ గోవా ఖాళీ అనే చర్చ అంతటితో ఆగలేదు. వేలల్లో షేర్లు అవుతున్నాయి. గోవాకు వెళ్లిన వారంతా వారికి ఎదురైన అనుభవాలని పెంచుకుంటున్నారు. ఈ వార్త వల్ల గోవాకు వెళ్తాం అనుకునే వాళ్ళ ఆలోచన మారుతుంది. ఇకనైనా స్థానిక వ్యాపారులు మేల్కొని ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకుంటే తప్ప గోవాకి పునర్వైభవం సాధ్యం కాదు. మరి ఈ గోవా గోల గురించి మీరేమంటారో కామెంట్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.